కర్కాటక రాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. అసలు కర్కాటక రాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు, ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయి వీరి తలరాతను మార్చుకోవడానికి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కర్కాటక రాశి ఇది రాశి చక్రంలోని 4వ రాశి. పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, పుష్యమి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆశ్లేష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకి వస్తారు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము. అయితే కర్కాటక రాశి వారు మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇది యాదృచ్ఛికంగా కాదు, ఇది మీకు వచ్చే ఒక హెచ్చరిక, ఒక సంకేతం. మీ జాతకం ఎందుకు కుదరడం లేదు, ఎందుకు జీవితంలో కష్టాలు తగ్గడం లేదు, దీనికి ప్రధానంగా ఉన్న 4 కారణాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా అయితే చెబుతున్నాను. అయితే చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే చివరిలో మీ తలరాతను మార్చుకునే ఒక పరిహారం కూడా అయితే చెబుతున్నాను అనే చెప్పాలి. అయితే మొదటి కారణం అనవసరమైన నమ్మకం. కర్కాటక రాశి వారి ముఖ్య లక్షణం మీ మనస్సు, మంచి మనస్సు, ప్రేమ, విశ్వాసం. కానీ ఇది ఇప్పుడు మీకు ఒక పెద్ద సమస్యలా అయితే మారబోతుంది అనే చెప్పుకోవాలి. మీరు ఎవరినైనా చాలా త్వరగా నమ్మేస్తారు. మీరు గుట్టుగా ఉంచుకోవాల్సిన విషయాలను కూడా గట్టిగా అరిచి చెప్తూ ఉంటారు. దీనికి ఒక ప్రమాదం ఏమిటి అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళే మీకు ద్రోహం చేస్తారు, మీ బలహీనతలను ఉపయోగించుకుంటారు, మీపై మానసికంగా ఒత్తిడి పెంచుతారు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరిని నమ్మడం మంచిది కాదు. మాటలు కాదు, పనులను చూసి నమ్మండి. రెండవ కారణం భయం మరియు ఆందోళన. కర్కాటక రాశి వారికి మరొక పెద్ద సమస్య ఏమిటి అంటే ఎప్పుడూ ఒక భయం ఉంటుంది. ఏదో తప్పు జరుగుతుందేమో అని అనిపిస్తుంది. ఈ భయం మీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది అంటే మీరు మంచి అవకాశాలను కోల్పోతారు, నిర్ణయాలు తీసుకోలేరు, చిన్న సమస్యలవే పెద్దవిగా ఊహించుకుంటూ ఉంటారు. నిజం ఏమిటి అంటే మీ భయం నిజమైన శత్రువు కాదు, మీ మనస్సులో ఉన్న ఊహే మీ శత్రువు. ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోండి, మీ జీవితం మారడం మొదలవుతుంది. అయితే మూడవ ప్రధాన కారణం అయితే గతాన్ని మర్చిపోలేకపోవటం. కర్కాటక రాశి వారు చాలా భావోద్వేగంగా ఉంటారు. ఒక్కసారి ఎవరైనా మోసం చేస్తే అదే భయాన్ని సంవత్సరాల పాటు అయితే మర్చిపోలేరు. దీనికి మీకు ఎందుకు నష్టం అంటే మీరు ముందుకు వెళ్ళలేరు, కొత్త అవకాశాలను కనిపించవు, మీలో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. గుర్తుంచుకోండి, గతం ఒక పాఠం మాత్రమే, శిక్ష అయితే కాదు. దీనిని వదిలేయండి, మీ జీవితంలో కొత్తగా ప్రారంభం అవుతుంది. 4వ ప్రధాన కారణం తప్పుడు వ్యక్తులతో సంబంధాలు. ఇది చాలా ప్రమాదకరమైన కారణం అని చెప్పుకోవాలి. మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ విజయాలను చూసి అసూయపడతారు. మీరు గమనించకపోయినా వారు మీకు ఆటంకాలను సృష్టిస్తూ ఉంటారు, మీపై నెగిటివ్ ఎనర్జీని పెంచుతారు, మీ నిర్ణయాలను తప్పుడుదోవ పట్టిస్తారు. ఎలా గుర్తించాలి అంటే మీ దగ్గర ఉన్న అసౌకర్యంగా అనిపించే వ్యక్తులు, మీ విజయాలను తక్కువగా చేసి చూపించేవారు, మీకు ఎప్పుడూ నెగిటివ్ మాటలు చెప్పేవారు, వీరిని దూరంగా అయితే ఉంచండి. పరిష్కారం మీ తలరాతను మార్చే మార్గం. ఇప్పుడు ముఖ్యమైన విషయం అనే చెప్పాలి. ఇన్ని సమస్యలకు ఇంకా ఒక అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే మీ మనస్సులో ఇలా అనుకోండి, నేను బలమైన వాడిని, నా జీవితం నా చేతుల్లోనే ఉంది. ప్రతి సోమవారం శివుడికి పాలాభిషేకం చేయండి. మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తగ్గించడానికి దీపం వెలిగించండి. ముఖ్యంగా మీ మీద మీరే నమ్మకం పెట్టుకోండి. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు. మీ ఇంటిలో కనిపించే ప్రమాద సూచనలు. అయితే కర్కాటక రాశి వారు మీ జాతకం దెబ్బతినే సంకేతాలు ముందుగానే వస్తాయి. అయితే మీరు గమనించకపోయినా కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయనే చెప్పుకోవచ్చు. ఇంటిలో ఎప్పుడు చిన్న చిన్న గొడవలు జరగటం, అలాగే డబ్బు వస్తూనే పోవటం, నిద్ర సరిగ్గా లేకపోవటం, అకస్మాత్తుగా భయంకరమైన కలలు రావటం, ఇవన్నీ సాధారణంగా అయితే రావు అనే చెప్పుకోవాలి. ఇది మీకు ఒక హెచ్చరిక. మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, వెంటనే మీరు జాగ్రత్త పడాలి. ఈ 4 రోజులు జాగ్రత్త. అయితే కర్కాటక రాశి వారు కొన్ని ప్రత్యేకమైన రోజులు మీకు ఎక్కువగా ప్రమాదం అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, సోమవారం రాత్రి సమయంలోనూ, ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలోనూ. అయితే ఈ టైమ్స్లో అనవసరంగా బయటకు వెళ్ళకండి, ఎవరికైనా డబ్బు ఇవ్వకండి, కొత్త నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకు అంటే ఈ సమయంలో మీ మనసు బలహీనంగా అయితే ఉంటుంది కాబట్టి. దృష్టి మరియు చెడు శక్తులు. అయితే మీరు అనుకుంటారు ఇది నిజమా అని, కానీ చాలాసార్లు మీపై దృష్టి పడుతుంది. మీ విజయాలను చూసి కొందరు అసూయపడుతున్నారు, మీ గురించి చెడుగా ఆలోచిస్తున్నారు. దీని ప్రభావం ఇలా ఉంటుంది.
పనులు చివరి నిమిషంలో ఆగిపోవటం, మీకు తెలియని టెన్షన్ పెరిగిపోవటం, అలాగే ఆరోగ్యం కూడా దెబ్బతినటం. ఇది అజ్ఞానం కాదు, ఇది పెద్దలు చెప్పిన నిజం అని అయితే గుర్తుంచుకోండి. సింపుల్ పరిహారం కూడా అయితే ఒకటి చెబుతాను. అయితే కర్కాటక రాశి వారు మీరు పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అయితే అవసరం లేదు అని చెప్పాలి. ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ప్రతిరోజు ఉదయాన్నే మీ ఇంటిని ముందు నీళ్లు చల్లండి. అలాగే ప్రతి శుక్రవారం ఒక చిన్న దీపం వెలిగించండి. వారానికి ఒకసారి గుడికి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చోండి. ముఖ్యంగా ఎవరిని బాధ పెట్టకండి. ఇది మీ జాతకం మారడానికి ముందు అయితే చాలా బాగా పనిచేస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితంలో మార్చే సీక్రెట్ కూడా ఒకటి ఉందనే చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు అదృష్టం ఒక్కసారిగా మారుతుంది. కానీ ఎప్పుడు అంటే మీరు ఈ 3 పనులు చేస్తేనే, మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటే, తప్పుడు వ్యక్తుల్ని దూరం పెడితే, మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తే, అప్పుడు 1 నెలలోనే మీ జీవితం మారడం అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఈ ఒక్క తప్పు చేస్తే అంతం అనే చెప్పాలి. కర్కాటక రాశి వారు మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. అది ఏమిటి అంటే ప్రతి ఒక్కరి మాట వినటం. ఇది మీ జీవితాన్ని పూర్తిగా అయితే నాశనం చేస్తుంది అనే చెప్పాలి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీ దారి తప్పుతుంది, మీ లక్ష్యం మారిపోతుంది. గుర్తుంచుకోండి, మీ జీవితం మీద నిర్ణయం తీసుకోవడానికి మీరు మాత్రమే సరైన వ్యక్తి అని గుర్తుంచుకోండి. అయితే మీ దగ్గరే ఉన్న ద్రోహి. కర్కాటక రాసేవారు మీకు పెద్ద షాక్ ఏమిటి అంటే మీ శత్రువు బయట ఎవరో కాదు, మీకు దగ్గరలో ఉన్నవారే. అవును, మీరు నమ్ముతున్న ఒక వ్యక్తి మీతో నవ్వుతూ మాట్లాడతాడు, మీకు సపోర్ట్గా ఉన్నట్లు నటిస్తాడు, కానీ లోపల మొత్తం మీకు వ్యతిరేకంగా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అతన్ని ఎలా గుర్తించాలి? మీరు మంచి పని చేయబోయేటప్పుడు అడ్డంకిగా ఉంటాడు, అలాగే మీ నిర్ణయాలపై సందేహాన్ని కలిగిస్తాడు, మీలో నెగిటివ్ ఆలోచనలను పెడతాడు. జాగ్రత్త, ఈ వ్యక్తిని మీరు ఆలస్యంగా గుర్తిస్తే నష్టం ఎక్కువగా అయితే అవుతుందని గుర్తుంచుకోండి. అయితే రాత్రి జరిగే అద్భుతమైన సంకేతాలు కూడా కొన్ని ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే కర్కాటక రాశి వారు రాత్రి సమయంలో మీకు కొన్ని సంకేతాలు వస్తాయి. ఒక్కసారిగా నిద్ర లేచిపోవటం, ఎవరైనా పిలిచినట్లు అనిపించటం, తెలియని భయం కలగటం. ఇవి సాధారణంగానే కాదు, ఇది మీ మనస్సు మీకు ఇచ్చే హెచ్చరిక అనే చెప్పాలి. ఈ సమయంలో మీరు చేయవలసింది వెంటనే దేవుడి పేరు జపించండి, అలాగే నీరు త్రాగి ప్రశాంతంగా ఉండండి. డబ్బు సమస్యలకు గల అసలు కారణం. కర్కాటక రాశి వారు మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదా, దీనికి అసలు కారణం ఇదే. మీరు ఇతరులకు ఎక్కువ సహాయం చేయటం, అనవసరం లేకపోతే ఖర్చు చేయడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఎవరినైనా అడిగితే లేదు అని చెప్పడం అయితే చాలా మంచిది. ఇది మీ అదృష్టాన్ని అయితే తగ్గిస్తుంది, కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి, ముందు మీరు గుర్తించి ఆలోచించండి, ఆ తర్వాత ఇతరులకు గుర్తించండి. మీరు దగ్గరలో ఉన్న ఒక శక్తి కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తున్నాను. కర్కాటక రాశి వారు చాలా శక్తివంతమైన వారు. మీకు స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంటుంది, ముందుగా విషయాలను అర్థం చేసుకునే శక్తి కూడా ఉంటుంది. మీరు ఇతరుల కంటే ఎక్కువ ఫీల్ అవుతారు, కానీ మీరు దానిని ఉపయోగించుకోవటం లేదు. మీరు మీ మనస్సుని వినండి, మొదలు పెట్టండి, అలాగే మీ జీవితంలో అద్భుతాలు జరగడం కూడా మొదలవుతుంది అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కర్కాటక రాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.